హలో దేర్. మనము సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ పైన గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము. ఈ వీడియోలో సిగ్నల్ బేసిక్స్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసేద్దాం, వాట్ ఎవర్ రిమైనింగ్. సో ద 16th క్వశ్చన్ ఆఫ్ ద సిరీస్ ఈస్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద పీరియాడిక్ వేవ్ ఫార్మ్ గివెన్ ఇన్ ద ఫిగర్ ఇస్. మనకు ఒక ఫిగర్ ఇచ్చినారు, అండ్ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అ పీరియాడిక్ వేవ్ ఫార్మ్, అండ్ దానికి సంబంధించిన ఆర్ఎంఎస్ వాల్యూ మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ అయితే సిగ్నల్ ఏ పార్ట్ రిపీట్ అవుతుంది అన్నది మనం కనిపెట్టడం అవసరం. As you can see, this part of the signal is being repeated. Downward slope ఉన్నది, అండ్ ఒక హాఫ్ టైం పీరియడ్ వరకు ఒక కాన్స్టెంట్ వాల్యూలో మెయింటైన్ అవుతుంది. ఈ రెండు పార్ట్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఫస్ట్ లెట్ us డిఫైన్ ద సిగ్నల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 నుంచి t/2 వరకు లైన్ అన్నది కిందికి వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ cని వాడుకుంటే మనకు I of t ఈజ్ ఈక్వల్స్ టు -6 - 0 divided by t/2 - 0 into t plus 0 వస్తుంది. దట్ ఈజ్ -12t/2 వస్తుంది. -12t/2 ఫ్రమ్ 0 to t/2. తర్వాత t/2 నుంచి t వరకు వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్ ఎట్ 6. అండ్ ఈ టైం పీరియడ్ కంటే ముందు, ఈ టైం పీరియడ్ తర్వాత సిగ్నల్ అన్నది 0 వాల్యూలో ఉంది. మనకు రూట్ మీన్ స్క్వేర్కి ఫార్ములా తెలుసు. ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు √1/t ఇంటూ ఇంటిగ్రల్ 0 to t I²t అండ్ dt. సో మనకు వచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ హ్యావ్ 1/t ఇంటిగ్రల్ 0 నుంచి t/2 వరకు -12t/t హోల్ స్క్వేర్ dt ప్లస్ ఇంటిగ్రల్ t/2 నుంచి t వరకు 6 square dt, right? So on further simplification, under root 1/t integral నుంచి బయటికి తీసేద్దాం ఈ వాల్యూని. సో ఇట్స్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 144/t square into t³/3 from 0 to t/2 plus 6 6 are 36 into t from t/2 to t, which is equals to under root 1/t 144/3t square into t³/8 plus 36 into t minus t/2, which is going to be equal to t/2 itself. 2 1s are 2 18s are, and 8 1s are 8 1s are 8, 10 11 12 13 and 14 64. 8 8s are 64, 3 1s are and 3 6s are 18. T square and the t³ gets cancelled. So we have 1/t into 6t plus 18t. et and et gets cancelled, so we will be left with √18 plus 6, which is 24. So √24 is our answer. ఈ √24ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు. √4 times 6, which is equals to 2√6 is the answer. Next is 17th question. A current impulse 5 into delta t is forced through a capacitor. The voltage Vc across the capacitor is given by. So we basically have a capacitor, and అందులో నుంచి 5 into delta t అన్న కరెంట్ని ఫోర్స్ చేసినాం. సో ఈ కెపాసిటర్ టర్మినల్స్కి అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉంటుంది అని చెప్పని అడుగుతున్నారు. సో వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్కి ఫార్ములా మనకు తెలుసు, 1/c ఇంటిగ్రల్ కరెంట్ త్రూ ద కెపాసిటర్ dt. దీన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? IC ఈజ్ ఈక్వల్స్ టు dVc/dt నుంచి తెచ్చుకున్నాం. సో 1/c ఇంటిగ్రల్ IC ఈజ్ 5 into delta t into dt. 5 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. 5/c into integral delta t dt. This is equals to 5/c into integration of delta t will yield us a unit step function. Next 18th question. What is the RMS value of the voltage waveform shown in the figure? ఇక్కడ v of t ని డిఫైన్ చేసుకుంటే ఇది 0 నుంచి π/3 వరకు 100 లాగా,
π/3 నుంచి 2π/3 వరకు -100 లాగా 2π/3 నుంచి π వరకు మళ్ళీ 100 లాగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు రూట్ మీన్ స్క్వేర్కి సంబంధించిన ఫార్ములా మనకు తెలుసు కదా, చాలా ఎగ్జాంపుల్స్ నుంచి చేస్తూనే ఉన్నాం. సో ఈ ఫార్ములాలో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు √1/t ఇంటిగ్రల్ 0 to π/3. ఇక్కడ టైం పీరియడ్ చూస్తామంటే ఇట్స్ పై, సో దిస్ t షుడ్ బి రిటన్ యాజ్ పై. It is 100 square dt plus ఇంటిగ్రల్ π/3 నుంచి 2π/3 దాకా -100 హోల్ స్క్వేర్ dt ప్లస్ 2π/3 నుంచి π వరకు ఇట్స్ అగైన్ 100 స్క్వేర్ dt. సో వీటన్నింటిలో నుంచి 100 స్క్వేర్ బయటకు వచ్చేస్తుంది. 100 స్క్వేర్ బయటకు వచ్చేసింది అని అంటే we will end up getting 100 into √1/π. ఫస్ట్ టర్మ్లో మనకు t ఫ్రమ్ 0 to π/3 వస్తుంది. తర్వాత t ఫ్రమ్ π/3 to 2π/3 వస్తుంది. తర్వాత t ఫ్రమ్ 2π/3 నుంచి π వరకు వస్తుంది. So on further simplification it is going to look like 100 into under root of 1/π π/3 plus 2π/3 minus π/3 plus π minus 2π/3. 2π/3 2π/3 gets cancelled, π/3 gets cancelled, and ఈ పై మాత్రమే మిగులుతుంది. ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి 100 into √1 వస్తుంది, which is equals to plus or minus 100. So if it want to talk about in absolute terms, it's going to be equal to 100 volts. Next 19th question చూద్దాం. If an AC wave is corrupted with an arbitrary number of harmonics. Okay, నా బేసికల్గా నా AC wave form ఇట్లా ఉంది and it has been corrupted with an arbitrary number. Let us say ఒక 2 wave forms అనుకుందాం. This is one wave and this is another wave. సో నా ప్రైమరీ వేవ్ ఫామ్ అన్నది రెండు ఆర్బిట్రరీ వేవ్ ఫామ్స్ తోటి కరప్ట్ అయిపోయింది. దెన్ ది ఓవరాల్ వోల్టేజ్ వేవ్ ఫామ్ డిఫర్స్ ఫ్రమ్ ఇట్స్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కంపోనెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెట్ us see the options. ఫస్ట్ వన్ ఓన్లీ ద పీక్ వాల్యూస్. ఓకే, మన ఫండమెంటల్ కంటే కూడా ఎక్కువ పీక్ ఉన్న వాల్యూ తోటి ఇది కరప్ట్ అయిపోయింది కాబట్టి పీక్ వాల్యూస్ పెరుగుతాయి. నెక్స్ట్ ఈజ్ ఓన్లీ ది ఆర్ఎంఎస్ వాల్యూస్. ఒక్కొక్క వేవ్ ఫామ్కి ఒక్కొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా దీనికి సంబంధించిన ఆర్ఎంఎస్ వాల్యూస్ కూడా వేరీ అవుతాయి. థర్డ్ ఈజ్ ఓన్లీ ది యావరేజ్ వాల్యూస్. ఓకే, మన మెయిన్ సిగ్నల్ కరప్ట్ అయిపోయి ఎఫెక్టివ్ వాల్యూస్ని ఆర్ఎంఎస్ వాల్యూస్ని రెండింటిని వేరీ చేసుకుంటుంది. సో కాబట్టి థర్డ్ ఈజ్ ఆల్సో ద రైట్ ఆన్సర్. సో ఫోర్త్ ఈజ్ ఆల్ ద 3 మెజర్స్, రైట్. ఏబిసి 3 కూడా జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. లెట్ us see the 20th question. The RMS value of a half wave rectified symmetrical square wave current is 2 amperes. Okay, symmetrical square wave current of 2 amperes is what? Okay, మనకి ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైడ్ స్క్వేర్ వేవ్ అంటే బేసికల్గా స్క్వేర్ వేవ్ అనేది ఇట్లా కనిపిస్తుంది. సిమెట్రిక్ అన్నాడు కాబట్టి దాని అర్థం 0 నుంచి t వరకు దీని టోటల్ విడ్త్ అయితే మిడిల్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు t/2. అప్పుడే దీన్ని సిమెట్రిక్ అంటాం. అంటే పైన పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎంతైతే డ్యూరేషన్ తోటి ఉందో నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా అంతే డ్యూరేషన్తో ఉంటే దాన్ని మనం సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ ఫామ్ అని అంటాం. సో ఇటువంటి దానికి ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ టోటల్ టైం పీరియడ్ t కాబట్టి ఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు √1/t ఇంటూ ఇంటిగ్రల్ 0 to t/2 మాత్రమే, ఎందుకంటే ఇక్కడ వరకు మాత్రమే వాల్యూ అనేది నాన్ జీరో లాగా ఉంది. అండ్ దట్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 2² dt. తర్వాత ఇంటిగ్రల్ లోపల 0 ఉంది కాబట్టి వీ నీడ్ నాట్ కన్సిడర్ దిస్, విచ్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు √1/t ఇంటూ ఇక్కడ 4 వస్తుంది, t ఫ్రమ్ 0 to t/2. So it is basically going to be equal to √4/t into t/2
2 ones are 2 twos are t and t gets cancelled, so answer is going to be equal to root 2. Next 21st question. The RMS value of the waveform s of t shown in the figure is. ఇక్కడ ఒక వేవ్ ఫామ్ ఇచ్చినారు, దానికి సంబంధించిన ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ వేవ్ ఫామ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రిపీట్ అవుతుంది అన్నది ఐడెంటిఫై చేయాలి మనం. 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ప్లస్ ఏకి వెళ్తుంది, t/2 దగ్గర అమాంతం మైనస్ ఏకి పడిపోతుంది, అక్కడనే t వరకు కంటిన్యూ చేస్తుంది. సో ఇదే వేవ్ ఫామ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. సో హియర్ RMS value is going to be equal to root over 1 by t into integral 0 to t by 2. ఇక్కడ y is equals to again mx plus c ఫార్ములాని అప్లై చేసామనంటే we will end up getting 2at by t whole square dt plus t by 2 నుంచి t వరకు the value is constant at minus a, so it's going to be equal to minus a square dt. So on further simplification it is going to look something like this, is equals to root over 1 by t 4a square by t square t cube by 3 from 0 to t by 2 plus a square into t from t by 2 to t. So the values in the substitute anante mundu dini bayitiki teeskodam. 3 can be written here, which is equals to 1 by t 4a square by 3t square into t cube by 8 plus a square into t minus t by 2 వస్తుంది. So we will end up getting t by 2 as our final figure. This is 4 ones and 4 twos are t square and this are going to get cancelled. So we have 1 by t a square by 6 plus a square by 2. Right, ఇక్కడ నుంచి t కూడా క్యాన్సిల్ అయిపోతుంది. This t and this t are going to get cancelled. So we have this, we don't have 1 by t here. So ఈ రెండింటిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటే we will get 12 కాబట్టి 2a square plus 2 times 6 కాబట్టి we have 8a square. So the RMS value is going to be equal to 8 times root over 8 by 12, which is 4 2s are 8 and 4 3s are 12. So RMS is going to be equal to 8 times 2 by 3 is the answer. Next 22nd question. Match the waveforms on the left hand side with the correct mathematical description listed on the right hand side waveforms. సో వేవ్ ఫామ్ని చూస్తూ దానికి సంబంధించిన సింథసిస్ ఈక్వేషన్ రాయాలి. సో మనము ఫస్ట్ క్వశ్చన్ చూసినాం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ర్యాంప్ ఫంక్షన్, యూనిట్ ర్యాంప్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ. కాకపోతే మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా యూనిట్ స్టెప్కి సంబంధించిన ఫామ్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఆర్ ఆఫ్ టీ కెన్ బి రిటర్న్ యాజ్ టీ టైమ్స్ యూ ఆఫ్ టీ. నౌ ద సెకండ్ వేవ్ ఫామ్ ఇక్కడ చూసినామంటే ఇది స్టిల్ అ ర్యాంప్ ఫంక్షన్, బట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఎట్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ ఒక యూనిట్ దాటిన తర్వాత దాని వాల్యూ 1 అవుతుంది. సో బేసికల్గా ఇది కూడా యూనిట్ ర్యాంపే, కాకపోతే అది టైంలో షిఫ్ట్ అయింది, టైంలో డిలే చేయబడ్డది. అంటే ఆర్ ఆఫ్ టీ మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ మైనస్ 1 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 1. అండ్ థర్డ్ సిగ్నల్ ఇది చూసినామనంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కాంబినేషన్ ఆఫ్ 2 signals. ఓకే, కాంబినేషన్ ఆఫ్ 2 signals ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఒక యూనిట్ స్టెప్ ఫంక్షన్ పోతుంది, ఇక్కడ నుంచి ఒక ర్యాంప్ ఫంక్షన్ పోతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది, రైట్? సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ మల్టిప్లైడ్ విత్ యూ ఆఫ్ టీ. సో దిస్ ఈస్ బేసికలీ రిటర్న్ యాజ్ ఆర్ ఆఫ్ టీ కెన్ బి రిటర్న్ యాజ్ టీ టైమ్స్ u of t, but this u of t can be omitted because we have u of t here. So okay, I am very sorry for my stupid interpretation. This is like this. Okay, visualization is important. I'm extremely sorry. So this is my u of t and it is multiplied with a ramp function, but this ramp function is starting from here. Okay, -1 దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అవుతున్న ర్యాంప్ ఫంక్షన్ని ఆర్ ఆఫ్ టీ ప్లస్ 1ని మనం యూ ఆఫ్ టీతో మల్టిప్లై చేస్తామో, యూ ఆఫ్ టీకి సంబంధించిన వాల్యూ ఇట్ సైడ్ 0 ఉంది కాబట్టి దిస్ వాల్యూ విల్ గెట్ నెగేటెడ్, రైట్? దిస్ వాల్యూ విల్ గెట్ నెగేటెడ్ అండ్ మనకు సిగ్నల్ ఇక్కడ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో
t plus 1 into u of t is the answer for this C. సో సికి ఫాలో అయిన ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ కూడా ఫాలో కావాలి డీకి. సో డి దగ్గర బేసికల్గా ఏమైంది అని అంటే మన సిగ్నల్ అన్నది ఇట్లా చూపిస్తున్నారు. అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ అ ర్యాంప్, దిస్ ఈజ్ ఆర్ ఆఫ్ టీ. ఓకే, దిస్ ఈజ్ ఆర్ ఆఫ్ టీ స్టార్టింగ్ ఎట్ 0. కాకపోతే దిస్ హ్యాస్ బీన్ మల్టిప్లైడ్ విత్ ద యూనిట్ స్టెప్ దట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఆర్ ఆఫ్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 1 ఈజ్ ద synthesis equation for this waveform. So r of t ni manamu t అని చెప్పి కూడా రాసుకోవచ్చు కాబట్టి t into u of t minus 1 will give us this waveform. Next 23rd question. The value of the integral minus 5 to 6 e power minus 2t delta of t minus 1 dt is what అని చెప్పని అడుగుతున్నారు. సో దీన్ని చూసినాం అంటే దిస్ ఈజ్ అ టిపికల్ సాంప్లింగ్ ప్రాపర్టీ ఆఫ్ డెల్టా ఫంక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో సాంప్లింగ్ ప్రాపర్టీ ఆఫ్ డెల్టా ఫంక్షన్ ఏం చెప్తుంది? ఎక్స్ ఆఫ్ టీ డెల్టా టీ మైనస్ ఏ లేదా ఆల్ఫా డిటీ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఏ. అంటే ఎప్పుడైతే ఎక్స్ ఆఫ్ టీని డెల్టా ఆఫ్ టీ మైనస్ ఏతో మల్టిప్లై చేసినామో ఏ అన్న వాల్యూ దగ్గర తప్పించి మిగతా అన్ని వాల్యూస్ దగ్గర ఎక్స్ అన్నది జీరోకి వెళ్ళిపోతుంది. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ దగ్గర ఎక్స్ ఈ మొత్తం ఇంటిగ్రల్ అనేది ఎక్స్ ఆఫ్ ఏకి కన్వర్జ్ అవుతుంది. సో ఆన్ దాట్ బేసిస్ దిస్ ఈక్వేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు e power minus 2 into t place లో 1 పెట్టాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు e power minus 2 which is equals to 1 by e square. సో దిస్ ఈజ్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఈ లాస్ట్ క్వశ్చన్ తోటి మనం సిగ్నల్ బేసిక్స్కి సంబంధించి గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో 4A సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ వీడియో ఎండ్స్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.